హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే విషాల్స్. నిన్న రాత్రి మనం మాట్లాడుకున్నాం ఎంఎస్ ధోని బీయింగ్ బ్యాక్ యాజ్ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్కి అని. అది ఏ విధంగా పరిణమిస్తుందో తెలీదు, బట్ కోల్కతా నైట్ రైడర్స్ విల్ వాంట్ టు గెట్ బ్యాక్ టు దేర్ విన్నింగ్ వేస్ ఆ ఒక క్లోజ్ డిఫీట్ తర్వాత. అండ్ ఇద్దరికి సమస్యలు ఉన్నాయి, చెన్నై కాస్త ఎక్కువ సమస్యలే ఉన్నాయి. మరి ఇక్కడ అదే చెపాక్ టర్న్ లభిస్తుందా, లేదంటే చెన్నైకి అగేన్స్ట్ ఆడే అదే టెంప్లేట్ రిపీట్ అవుతుందా? Turn or template, let's get started. ఫస్ట్లీ మనం కేకేఆర్ గురించి మాట్లాడుకుందాం. వాట్ వెంట్ రాంగ్? లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్, లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ టాక్టిక్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడంతో దే వర్ నాట్ ఏబుల్ టు గెట్ పాస్ దట్ లైన్. 4 runs తేడాతో పోయారు. సరే, ఒక బాల్ హర్షిత్ రాణా సింగిల్ ఇచ్చుంటే బాగుంటుంది. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ సెడ్ అండ్ డన్, బట్ ఐ థింక్ దే షుడ్ హావ్ బీన్ ఎ లిటిల్ మోర్ స్మార్ట్ అనిపించింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక దే హ్యావ్ ద బౌలింగ్ టు యాక్చువల్లీ డూ వెల్ ఎట్ చెపాక్. బ్యాటింగ్ ఉందా ఈజ్ అ క్వశ్చన్ దట్ ఎవ్రీబడి హ్యాస్, ప్రతి టీంకి ఉంటుంది. బట్ మీరు ఢిల్లీని చూసినా ఆర్ ఆర్సీబీని చూసినా కేమ్ అండ్ వన్ ఎట్ చెపాక్. వాళ్ళకి మంచి టెంప్లెట్తో ఆడారు. ఆ టెంప్లెట్తో కనుక ఆడి ఆల్రెడీ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న సిఎస్కేని కొంచెం ఇబ్బంది పెట్టగలిగితే కనుక దట్ 180+ స్కోర్ అనేది వస్తుంది, విచ్ సిఎస్కే విల్ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు స్కోర్. ఒకవేళ సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కూడా దే డు నాట్ హ్యావ్ రుతురాజ్ గైక్వాడ్ విత్ దమ్, ఎవరైతే హోల్డ్ చేయగలడు ఇన్నింగ్స్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ సిఎస్కే విచ్ కేకేఆర్ ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. బట్ ఒకటే ప్రాబ్లం ఏంటి అంటే కనుక కేకేఆర్ బ్యాటింగ్ వర్కౌట్ కాలేదంటే, ఎస్పెషల్లీ నూరో, ఖలీల్, అశ్విన్ బాగా బౌలింగ్ చేసి యువర్ టాప్ ఆర్డర్ డస్ నాట్ వర్కౌట్, దెన్ కేకేఆర్ మైట్ నాట్ బి ఏబుల్ టు గెట్ దట్ స్కోర్. అలాంటి సమస్యలు మాత్రం ఖచ్చితంగా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కేకేఆర్ నీడ్ టు బి స్మార్ట్ విత్ దర్ బ్యాటింగ్ ప్లానింగ్. హెడ్ టు హెడ్ విషయానికి వచ్చేస్తే కనుక 19-10 అడ్వాంటేజ్ టువర్డ్స్ సిఎస్కే. ఒకసారి మ్యాచ్ రిజల్ట్ ఏది రాలేదు. అండ్ అగైన్ హెడ్ టు హెడ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక పెద్దగా దాని ఇంపాక్ట్ ఇక్కడ కనిపిస్తుందా చెన్నై కంటే? నాట్ ఎట్ ఆల్. 17 years తర్వాత ఆర్సీబీతో ఓడిపోవడం, 15 years తర్వాత ఢిల్లీతో ఓడిపోవడం. సో ఎనీవే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. అండ్ అలాగే కేకేఆర్ హస్ వన్ హియర్. వాళ్ళు గెలిచిన వాళ్ళ ఫస్ట్ ట్రాఫీ దట్ దే వన్ వాజ్ ఇన్ చెన్నై. అఫ్ కోర్స్ అప్పుడు టీం మారిపోయింది, ఇప్పుడు కూడా టీం సరిగ్గా లేదు. బట్ రాణే ఇస్ సంబడి హూ నోస్ వాట్ దిస్ వికెట్ ఇస్. అతను ఆడే ఫామ్ చాలా అద్భుతంగా ఉంది, అతను తీసుకున్న రోల్ చాలా చాలా బాగుంది. రుతురాజ్ గైక్వాడ్ ఆల్సో వాంటెడ్ టు టేక్ ద సిమిలర్ రోల్, అది కుదరట్లేదు. ఇప్పుడు అలాగో లేడు అతను. సో ఆ ఒక ఆస్పెక్ట్ని ఎట్లా చెన్నై సూపర్ కింగ్స్ భర్తీ చేస్తారనేది చూడాలి. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? రషీద్ ఉన్నాడు, తీసుకొస్తారా తెలియదు. ఆంధ్రే సిద్ధార్థ్ ఉన్నాడు, తీసుకొస్తారా తెలియదు. ఆర్ అగైన్ విల్ దే గెట్ బ్యాక్ టు త్రిపాఠి ఎట్ 3 తెలియదు. విజయ్ శంకర్ని 3కి పంపించి త్రిపాఠిని ఫినిష్కి తీసుకెళ్తారా తెలియదు. జడేజాని ఏమన్నా ముందు పంపిస్తారా? ఆప్షన్స్ ఉంది. జడేజాని ముందు పంపించే ఆప్షన్ మాత్రం ఖచ్చితంగా ఉంది, కానీ ఎక్కడ వస్తాడో తెలియదు. సో లాట్ ఆఫ్ తెలియదు ఉంది అక్కడ చెన్నై సూపర్ కింగ్స్కి. కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వచ్చేస్తే కనుక దే ఫర్ షూర్ నో వాట్ ఈస్ దేర్ గేమ్ ప్లాన్. సో ఎక్కువ అన్సర్టనిటీస్ కోల్కతా నైట్ రైడర్స్ దగ్గర లేవు. బట్ స్టిల్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక దే వుడ్ వాంట్ సర్టన్ ఎలిమెంట్స్ టు బి ఫాలింగ్ ఇన్ ప్లేస్ వాళ్ళకి. అందులో ఎటువంటి డౌట్ కూడా కనిపించట్లేదు. సో ఇటువైపు మనం కీ బ్యాటిల్స్ విషయానికి వచ్చేస్తే కనుక శివం దుబే మీద చాలా ఎక్కువ భారం ఉంటుంది ఇప్పుడు టు టేక్ ఆన్ ది స్పిన్నర్స్ నరేన్ అండ్ వరుణ్. కేకేఆర్స్ వరుణ్ ఈజ్ ఆల్వేస్ మ్యాచ్ విన్నర్. వాళ్ళకి వరుణ్కి తెలుసు చెన్నై అంటే ఏంటి, తమిళనాడు అంటే ఏంటి కథ అని చెప్పేసి. సో వరుణ్ చక్రవర్తి వర్సెస్ శివం దుబే ఇస్ ద ఫస్ట్ బ్యాటిల్. క్వింటన్ డికాక్ బాగా ఆడుతున్నాడు ఫర్ కోల్కతా నైట్ రైడర్స్. మంచి స్టార్ట్ ఇచ్చాడంటే కనుక ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ బిల్డ్ చేయొచ్చు దాని మీద. సో ఖలీల్ అహ్మద్ వర్సెస్ క్వింటన్ డికాక్ అనేది ఇంకొక బ్యాటిల్ లాగా ఉంటుంది. వెంకటేష్ అయ్యర్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. వెంకటేష్ అయ్యర్ మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి అతను ఆపే ప్రయత్నం చేయాలి. దెర్ ఇస్ అశ్విన్, బట్ అగైన్ అశ్విన్కి అతనుకున్న ప్రాబ్లమ్స్, అతనికి ఉన్న మిడిల్ ఓవర్స్ బాగానే ఉన్నాయి. 7.5కి వెళ్తున్నాడు, కానీ పవర్ ప్లేలో అండ్ అలాగే ఆఫ్టర్ 13th ఓవర్ అతను వచ్చాడంటే కనుక 12th ఓవర్ వచ్చాడంటే కనుక బాగా రన్స్కి వెళ్తున్నాడు. సో అటువంటి పరిస్థితుల్లో నూర్ అహ్మద్ని చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటే నూర్ వర్సెస్ వెంకటేష్ అయ్యర్ చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ లాగా ఉంటుంది. సో ఇవి 3 బ్యాటిల్స్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ అశ్విన్ వర్సెస్ రాణే. రాణేకి ఆఫ్ స్పిన్ స్ట్రగుల్స్ అనేవి ఉన్నాయి. సో ఆ ఒక ఆలోచన కూడా ఉంటుంది. అశ్విన్ ఈజ్ హ్యాండిల్డ్ వెల్ బై ఎంఎస్ ధోని. అగైన్ చేంజెస్ ఏమైనా చేయాలా? టర్న్ ఉంది అంటే కనుక డెఫినెట్లీ మోయిన్ అలీ ఇన్ ప్లేస్ ఆఫ్ స్పెన్సర్ జాన్సన్ కోల్కతా నైట్ రైడర్స్కి. బట్ అదర్వైజ్ దర్ టీమ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. హర్షిత్ రాణా నీడ్స్ టు ఫైర్. అంటే బాగానే ఉన్నాడు, అతను ఏమి తక్కువ చేయడు, అతని పొటెన్షియల్ తగ్గట్టుగా అతను ఆడట్లా. కొంచెం పదును తీసుకొని రావాలి, ఇంకొంచెం బుర్ర ఉపయోగించాలి. హస్ డన్ వెల్. అతను వికెట్లు తీసిన డెలివరీస్ చూస్తే కనుక చాలా ఆచితూచే బౌలింగ్ వేసాడు. బట్ దాని ముందు దాని తర్వాత ఏదైతే జరిగిందో దట్ ఈస్ వేర్ యాజ్ అ బౌలర్ హర్షిత్ రాణా షుడ్ గ్రో.
వైభవ్ అరోరా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. చెన్నైలో కొంచెం స్వింగ్ ఉంది అంటే కనుక ఇనిషియల్గా హీ కెన్ ట్రబుల్ ది బ్యాటర్స్. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు. ఆ ట్రబుల్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్గా ఉంటుంది ఇక్కడ వైభవ్ అరోరాకి. సిఎస్కే విషయానికి వస్తే ది నీడ్ టు స్ట్రెంథెన్ దేర్ బ్యాట్. ఉన్న ఒక బ్యాటర్ బాయ్. సో వాళ్ళు ఏమైనా పతిరానాన్ని కాదనుకొని కరణ్ను ఓవర్టర్ను తెచ్చుకుంటారు టు జస్ట్ యాడ్ దట్ ఫినిష్ పవర్. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే పతిరానా బాగానే చేసినా కూడా బై ద టైం పతిరానా ఇస్ బౌలింగ్ గుడ్ ఓవర్స్ వాళ్ళ గేమ్ అయిపోయింది. 18th ఓవర్ 20th ఓవర్ బాగానే వేసిన అప్పటికే స్కోర్ 180 దాటింది. ఇంకా 180 దాటిందంటే చెన్నై సూపర్ కింగ్స్ ఛాన్సే ఇల్లే. సో ముందే ఏమన్నా చేయాల్సిన అవసరం ఉంది. దానికన్నా ఒక బ్యాటర్ని ఏమైనా తెచ్చుకుంటారా, విల్ దే గెట్ ఇన్ ఓవర్టన్, విల్ దే గెట్ ఇన్ కరణ్ అనే ఆలోచనలు ఖచ్చితంగా ఉంటాయి, విచ్ ఈస్ ఎ డెఫినెట్ పాసిబిలిటీ. ఆ కొన్ని చేంజెస్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో ప్లేయింగ్ 12 విషయానికి వచ్చేస్తే కనుక కాన్వే అండ్ రచిన్ రవీంద్ర, ప్రాబ్లీ విజయ్ శంకర్ ఎట్ నెంబర్ 3, రషీద్ను ఆంధ్రను తీసుకొస్తారు. నేనైతే అనుకోవట్లేదు సిఎస్కే అంత తొందరగా యంగ్స్టర్స్ తీసుకెళ్ళిందంటే వర్షాలే పడాలి. ఆ తర్వాత మళ్ళీ జడేజా, దుబే. జడేజా షుడ్ యాక్చువల్లీ గో అప్ ది ఆర్డర్. నౌ దిస్ ఇస్ ద టైం. జడేజా యాజ్ అ బ్యాటర్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సిఎస్కేకి. సో జడేజా, దుబే, ప్రాబ్లీ ధోని, ఓవర్టన్ ఒకవేళ పతిరానా వద్దనుకుంటే. ఆ తర్వాత దెన్ యూ హ్యావ్ అశ్విన్, నూర్, ఖలీల్, ముఖేష్. ఈ సెటప్తో వెళ్ళాలి. ఇట్ ఈస్ ఆల్రెడీ వీక్ కనిపిస్తుంది అక్కడ. అండ్ కేకేఆర్ విషయానికి వచ్చేస్తే కనుక సేమ్ ఈవెన్ క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్, అజింక్య రహానే, అంకుష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రసెల్, రమన్ దీప్. అండ్ ఆ తర్వాత హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి. ఈ సెటప్ చాలా బాగుంది. స్పెన్సర్/మోయిన్ ఆ ఒక్క డెసిషన్ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేకేఆర్కి వన్ మోర్ ఫ్యాక్టర్ ఏంటంటే డ్రేరస్ ఇంకా ఫైర్ అవ్వాల, పూర్తి స్థాయిలో బ్యాటింగ్ పని చెప్పాల. సో డ్రేరస్ ఇఫ్ ఈ చూసెస్ చెన్నై టు బీ హిజ్ హ్యాపీ గ్రౌండ్, దెన్ ఇంకా గట్టి అడ్వాంటేజ్ అనేది కేకేఆర్కి ఉంటుంది. కేకేఆర్ యాక్చువల్గా ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఏదో వన్ సైడ్ కంటెస్ట్ అయిపోతుంది, రుతురాజ్ లేకపోతే చెన్నై లేదు, అలా ఏం అనట్లేదు నేను. బట్ ద డిపెండెన్సీ ఆన్ రుతురాజ్ ఎలా ఉందో నిన్న రాత్రి వీడియోలోనే మనం మాట్లాడుకున్నాం. సో ఆ డిపెండెన్సీ ఏదైతే ఉందో విచ్ వీకెండ్స్ చెన్నై, దాని మీద స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం కేకేఆర్కి ఉంది. దే నీడ్ పీపుల్ టు గెట్ బ్యాక్ టు ఫామ్. ఒక రమన్ లాంటి వాళ్ళు, రసల్ లాంటి వాళ్ళు, దేర్ ఏబుల్ టు ఫినిష్ వెల్, ఇఫ్ దేర్ ఏబుల్ టు బ్యాట్ వెల్, చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తారు. రసల్ మైట్ హ్యావ్ టు డూ సమ్ బౌలింగ్ ఆల్సో. ఇక్కడ ఆ ఆస్పెక్ట్ కూడా కనిపిస్తుంది. రహానే విల్ డెఫినెట్లీ వాంట్ 2 points ఫ్రమ్ హియర్. లేదంటే కనుక చెన్నై, ఆర్ఆర్ అండ్ కేకేఆర్ ఒకే జోన్లోకి పడిపోతారు. 2-6, 2-6, 2-6. అండ్ మిడిల్ ఆఫ్ ద టేబుల్ నుంచి మీకు సమీకరణాలు చాలా క్విక్గా మారుతాయి యాజ్ ద గేమ్ ప్రోగ్రెసెస్. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ధోనీస్ మైదాస్ టచ్ ఏమైనా యాడ్ అవుతుందా అనే హోప్లో ఉంటారు. బట్ ఫర్ దాట్ దే నీడ్ టు ఫీల్డ్ వెల్. 5 మ్యాచ్ల్లో 11-12 క్యాచ్లు డ్రాప్ చేయడం, ఉన్న ఒక బ్యాటర్ వెళ్ళిపోవడం, బౌలింగ్ ఇంకా స్ట్రాంగ్గా పదునెక్కాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. అండ్ మిగతా వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. బ్యాట్ ఫస్ట్ ప్రాబ్లీ చెన్నై సూపర్ కింగ్స్ టు పుట్ ప్రెషర్ ఆన్ కేకేఆర్. బట్ కండిషన్స్ ఎలా ఉంటాయి, డ్యూ ఎలా పడుతుంది, టాస్ ఎవరు గెలుస్తారు తెలియదు. కేకేఆర్ మైట్ ఫ్యాన్సీ చేజింగ్, ఆ ఒక యాంగిల్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. సో విల్ హ్యావ్ టు సీ హౌ థింగ్స్ గో టాక్టికలీ. అండ్ మీకు ఆప్షన్స్ పరంగా చూసుకున్నా, రిసోర్సెస్ పరంగా చూసుకున్నా, కేకేఆర్ ఇస్ స్ట్రాంగ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. బిఫోర్ ది ఐపీఎల్ స్టార్టెడ్ పేపర్ మీద ఈ టీంలో చూసుకొని చెపాక్లో మ్యాచ్ అంటే కళ్ళు మూసుకొని చెన్నై అని చెప్పేవాళ్ళు. బట్ చెన్నై డిడ్ నాట్ డూ వెల్ ఎట్ చెపాక్. వాళ్ళు బాషపాడాలో ఓడిపోయినా లేదంటే కనుక ములాపూర్లో ఓడిపోయినా ప్రాబ్లం లేదు, కానీ చెన్నైలో ఓడిపోవడం ఇస్ అ బిగ్ ట్రబుల్ ఫర్ దెమ్. అండ్ ఇప్పుడు రుతురాజ్ లేకుండా ఉండడం, వాళ్ళ బౌలింగ్ ఇంకా గాడిన పడకుండా ఉండడంతో మొమెంటమ్ ఈజ్ విత్ కోల్కతా నైట్ రైడర్స్. సో మరి ఈ చేంజ్ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, ఇన్ఫ్లిక్ట్ చేస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది.